కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో దారుణం చోటు చేసుకుంది. స్థానిక మేకల బజార్లో 3వ అంతస్తు మిద్దెపై డిగ్రీ చదువుతున్న ఉపేంద్ర అనే యువకుడు అనుమాన స్థితిలో మృతి చెందారు. గత 2 రోజులుగా ఇంటి దగ్గర కనపడడం లేదని తల్లిదండ్రులు వెతుకుతూ ఉండగా ఒక్కసారిగా ఇంటి మిద్దెపై మృతదేహం లభ్యం కావడంతో యువకుడి మృతిపై నానమ్మ అనుమానం వ్యక్తం చేసింది. ఉపేంద్రను ఎవరో చంపి మిద్దెపై ఓ పరుపులో చుట్టి పడేశారని నానమ్మ ఆరోపించింది. మిద్దెపై నుండి దుర్వాసన వస్తూ ఉండటంతో చుట్టుపక్కల కాలనీవాసులు గమనించి వెళ్లి చూడగా ఉపేంద్ర కనపడటంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పక్కనే ఉన్న రక్తపు మరకలు ఉండటంతో ఎవరో హత్య చేసి పైన పడేసి ఉంటారన్న కోణంలో విచారిస్తున్నారు. బాడీ తీసుకుని ఆడమంటుకుని పోతుంది, పెళ్ళమ్మ కూడా వచ్చి పైన పట్టుకుంటుండ్రి. నాకు కొట్లాడతాడని ముఖం తప్పించుకొని పోతుంటే ఆయన నిన్నొక్క నాడు కనపడి లేడు. మొన్న రాత్రి 10 రూపాయలు అడిగాయో వాడిని ఎట్లా చూస్తున్నావు వాడి కోసమే అబ్బా నాడు లేడాయో అంతే. ఎవరు అంత చిన్నతనంలో చంపేశాడు. పైకి ఎక్క లేకుండా నిన్న కూరాటం చేసి కింద నుంచి అరసలాడితే పక్కలే ఎప్పటి ఎక్కపడి ఎవరెక్కరు పిల్లలు అని నేను ఎక్కడ పోయినాడో లేనుకున్నా. నేను అల్ల అడిగినా అంత పుడుకొచ్చినాడు, దేశం వల్ల పుడుకొచ్చినాడు, ఆడలేడు. రాత్రి నిద్ర వచ్చి లేదు. 30 వరకు ఈడే ఉన్నాను. రాత్రి పోయి పట్టుకోవడం పొద్దున వచ్చినాను. నీళ్ళు పోసుకొని పూజ చేసుకుని బయటకు వస్తాను. ఎవరో కుట్లోకి వచ్చి పైకి ఎక్కారా. పైకి అప్పుడు ఏమో పిల్లడు బాటలు పడుకోవడం అంటారు కదా, గుండె నీళ్ళ పోయి చూసిరమ్మో ఎట్లయ్యా నేను ఎట్లా బతకాలయ్యా.